మా గట్ ఫీలింగ్ ఏంటంటే, మీరు సేవ్ చేసుకొని రీల్స్ రూపంలో అయినా రిపీట్‌లో చూస్తారు ఈ కాంటెంట్ అనేది మా గట్ ఫీలింగ్. ఇట్ విల్ బి లైక్ ఐ టోల్డ్ యూ ఇప్పుడే. ట్రంక్ పెట్టులో దాపెట్టుకునే ఒక మధుర అనుభూతి అవుతుంది ఈ సీరీస్ అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. ఈ సీరీస్‌తో థ్యాంక్ యూ. సమ్మర్‌లో మీ టీమ్ అందరూ మంచి సక్సెస్ కొట్టాలి. ఆల్ ద బెస్ట్. వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. నితిన్ గారు మీకు అంటే ఇప్పుడు చెప్పింది చూస్తుంటే ఇటీవల అది కమిటీ కుర్రాలు లాంటిది వచ్చింది కదా, అది ఒక మెమరీస్ మొత్తం మనం గుర్తు చేస్తూ ఉంటుంది. సో దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే అంటే ఇంకా డిఫరెంట్గా ఏం చూపించబోతున్నారు మీరు? సో కమిటీ కుర్రోళ్ళు డెఫినెట్‌గా అంటే ఇవన్నీ ఒక జానరా అండి. ఈ గుర్తుకు ఇప్పుడు 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఇదంతా ఒక సింగిల్ జానరాలో పడుతూ ఉంటుంది. దానికి దీనికి సిమిలారిటీ ఏంటంటే ఫ్రెండ్స్ మెమరీస్ అనే. బట్ మీరు కమిటీ కుర్రోళ్ళు చూస్తే ఓన్లీ ఫ్రెండ్స్ మెమరీస్ మీదే ఉంటుంది. బట్ ఇందులో ఒక కుటుంబంలో ఉన్న అన్ని పాత్రలు ఉంటాయి. సో బేసిక్ లైన్ ఏం లేదండి, సింపుల్. ఇందులో ఉన్న పాత్రకి ఏదో జరిగి తన గతాన్ని అంతా మర్చిపోతాడు. కానీ మన నిజ జీవితంలో మనకి ఏం జరగకపోయినా మనం అందరినీ మర్చిపోయి బతికేస్తూ ఉంటాం ఏదో చేసి చేస్తూ. సరే ఒకరోజు గుర్తు తెచ్చుకునేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు బతికే ఉండరు. వాళ్ళు ఉన్నప్పుడు కదా నువ్వు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేదే ఐడియా అండి.